డాక్టర్ గారు, అరుదుగా కొందరు సెక్స్లో పాల్గొన్నప్పుడు వీర్యస్ఖలనంతో నీరసంగానో అలసిపోయినట్లుగానో ఫీల్ అవుతారు. ఇలా ఎందుకని? మామూలుగా మగవాడు కానివ్వండి, ఆడవాళ్ళు కానివ్వండి, సెక్స్లో పాల్గొన్న రోజున చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంతో సుఖంగా అనిపిస్తుంది. అంతకుముందు రోజంతా కష్టపడి బాడీ పెయిన్స్ ఉన్న అవన్నీ పోతాయి. హ్యాపీగా కాను అంటే సెక్స్లో మనసుపడి పడి సెక్స్లో పాల్గొన్నప్పుడు చివరిలో విడుదలైన ఎండార్ఫిన్స్ అనేటి ఆ హార్మోన్స్ అవి ఒక రకమైన బత్తుని కలిగించేవతాయి, నొప్పిని తగ్గించేవతాయి, హాయిగా ఉన్నట్లు అనిపిస్తాయి. మత్తు కలిగించేవి, నొప్పిని తొలగించేవి, హాయిగా అనిపించేవి. ఎండార్ఫిన్స్ అనేవి ఒక 20 టైప్స్ ఉంటాయి, చిన్నవి. ఆ ఎండార్ఫిన్ హార్మోన్స్ వీళ్ళని ఆహారంగా తయారు చేస్తాయి. దానివల్ల సెక్స్లో పాల్గొనడం చాలా బాగుంది. అయితే ఈ ఎండార్ఫిన్స్తో పాటు మగవాళ్ళల్లో ఎండార్ఫిన్స్ ఆడవాళ్ళు ఉంటే మగవాళ్ళు ఉంటాయి, ఆడవాళ్ళు కూడా ఉంటాయి, ఇద్దరు ఎండార్ఫిన్స్ ఉంటాయి. మగవాళ్ళు ఎండార్ఫిన్స్తో పాటు ప్రోలాక్టిన్ అనే హార్మోను ఎక్కువ, ఆడవాళ్ళు కూడా రిలీజ్ అవుతాయి, మగవాళ్ళు కూడా ప్రోలాక్టిన్ అనే హార్మోను ఎక్కువ శాతం. మగవాళ్ళ ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఎందుకంటే క్లైమాక్స్ వెళ్ళగల వీర్యస్ఖలనం అవ్వాలి, శుక్రకోశాలు ఒక్కసారి ముడుచుకోవాలి, ప్రోస్టేట్ అక్కడి నుంచి ఆ ద్రవం ఒక్కసారి ఒక నిమ్మకాయని పిండేస్తే పిసిక్కని ఆ దాంట్లో ద్రవంతో బయటకు కలుస్తుందో ఆ రకంగా ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ ఉండేకల్లా సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్లో వచ్చి ఒక్కసారి శుక్రకోశాలని ప్రోస్టేట్ గ్రంథిని స్క్వీజ్ చేయగానే వీర్యం ఒక్కసారి బయటికి పుష్ చేయబడుతుంది. ఆ ప్రోలాక్టిన్ హార్మోను ఎప్పుడైతే వీర్యం బయటకు వచ్చిందో ఆటోమేటిక్ తగ్గిపోవాలి, కొద్ది క్షణాల్లో తగ్గిపోవాలి, దాని ఎఫెక్ట్ పోవాలి. దాని ఎఫెక్ట్ ప్రోలాక్టిన్ హార్మోన్ ఏదైతే దాన్ని నెట్టేయడం ఉందో దాంతో దాని పని అయిపోయింది, అంతే ఈ పోవాలి, దాని ఎఫెక్ట్ పోవాలి. కానీ కొంతమందిలో అరుదుగా కొంతమందిలో ఆ ప్రోలాక్టిన్ హార్మోన్ పోకపోయేకల్లా ఈ ప్రోలాక్టిన్ హార్మోన్ మనిషిని నిస్సత్తుగా మారుస్తుంది. ఎక్కువ క్వాంటిటీలో ఎప్పుడైనా ప్రోలాక్టిన్ ఎక్కువ ఉంటే నిస్సత్తుగా నీరసంగా తయారు చేస్తుంది. అందుకని కొంతమంది హస్తప్రయం చేశాక నాకు నీరసం అనిపిస్తోంది, నాకు వీర్యం పోగొట్టి నీరసం వచ్చింది అనుకుంటే, వీర్యం పోవడం నీరసం కాదు, వాళ్ళలో ఆ వీర్యం పోయిన అనుభూతి పొందారు, కానీ తర్వాత మాత్రం నీరసం అనిపిస్తుంది. అలాగే సెక్స్లో పడుకుని నీరసం. ఆ ప్రోలాక్టిన్ హార్మోన్ వెంటనే తగ్గిపోకపోవడం వల్ల, డిజప్పర్ అయిపోకపోవడం వల్ల, ఇంకా అలాంటి కొద్ది మిగిలి ఉండడం వల్ల ఎక్కువ క్వాంటిటీలో దాని యొక్క కెమికల్ మెకానిజం, ఆ రసాయనికాలు ఇంకా మన శరీరంలో ఉండేది ఏం చేస్తాయంటే మనిషిని నీరసంగా తయారు చేస్తాయి, డల్గా మారుస్తాయి, ఓపిక లేని మారుస్తాయి, శక్తిహీనంగా మారుస్తాయి కొంతమందికి. అందుకని కొంతమందికి వీర్యం పోతే నేను వీక్ అయిపోతానండి, వీర్యం పోతే నాకు వీక్నెస్ వస్తుందండి అంటారు. అలాగే ఎందుకంటే ఆ వీర్యం పోయిన తర్వాత ఒకదాకా కొన్ని గంటల పాటు, ఒక పూట పాటు ఆ ప్రోలాక్టిన్ యొక్క ప్రభావం ఇంకా మిగిలి ఉంటుందన్నమాట. అంతే, అందరికీ కాదు, అరుదుగా కొంతమందికి. అంతే తప్ప వీర్యం పోవడం నిరసన కాదు. ఎవరైనా వీర్యం పోతే నిరసన అంటే అది దాని ఇలాంటివి చేస్తుంటే జల్లగాలు జరిగినప్పుడు వెంటనే పక్కన కాస్త గ్లూకోజ్ అని తాగినా లేదా వేడివేడిగా తాగినా దాని ప్రభావం చాలా. వేడివేడి కాఫీ కానీ, వేడివేడి పాలు కానీ, లేదా గ్లూకోజ్ కానీ తాగినట్లయితే ఆ ప్రోలాక్టిన్ ఏదైతే పెరిగిందో దానికి యాంటీగా పనిచేసి అది ఎప్పుడైనా మనిషి అంటే కాఫీ, స్ట్రాంగ్ కాఫీ తాగేస్తే ఆ ప్రోలాక్టిన్ ఎఫెక్ట్ పోతుంది, ఆ మిగిలిన దాని యొక్క ప్రభావం పోతుంది అన్నమాట. అదే నీరసంగా ఉంటే వేడి కాఫీ, మంచి స్ట్రాంగ్ కాఫీ తాగడం, లేదా పాలు తాగడం, లేదా గ్లూకోజ్ తాగడం చేసేటైతే అదే నీరసంగా ఉంటే వీర్యం పోవడం వల్ల మాత్రం నీరసం కాదు, ప్రోలాక్టిన్ హార్మోన్ ఎక్కువ మిగడంలో ఉంది, అది తెలుసుకుంటే సరిపోతుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.